ప్రైజ్ అలార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. ఈ యొక్క వాక్యంలో ఉన్న అంతర్యాన్ని ఆయనను మనము గమనించినట్లయితే ఇక్కడ ఏమంటున్నారు అంటే, భేదము ఏమి లేదు, ఏ కులము లేదు, మతము లేదు, ఏమి లేదు, అందరూ ఒకటే, అందరూ పాపము చేసిన వారే అని మాట్లాడుతూ ఉంటున్నారు. అయితే అందరూ పాపము చేసినప్పుడు ఏమవుతున్నారంటే, పాపము చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, దేవుడు అనుగ్రహించు మహిమ ఏంటో వాళ్ళు చూడలేకపోతూ ఉంటున్నారు, వారు గమనించలేకపోతూ ఉంటున్నారు అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనకు రాయబడి ఉంది. పౌలు భక్తుడు అంటున్నారు, నిజంగా ఏంటి అంటే, ఒక వ్యక్తి జీవితంలో ఒక మహిమను, దేవుని మహిమను చూడాలి అంటే, దేవుని ఆశీర్వాదాన్ని చూడాలి అంటే, దేవునితో సహవాసము కలిగి ఉండాలి అంటే, దేవుడు నీతో మాట్లాడాలి అంటే ఏమి ఉండాలి అంటే పరిశుద్ధత మెయిన్ పాయింట్. పరిశుద్ధత లేకుండా దేవుని చూడడము అసాధ్యమండి. పరిశుద్ధత అంటే చెప్పుకోవచ్చు ఏంటి అంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇక్కడ పాపాన్ని చెప్తా ఉంటున్నారు. ఏమని అంటే, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి ఉంటున్నారు, ఆ యొక్క పాపము వలన దేవుడిచ్చే మహిమను కోల్పోతున్నారు అని ఉంది. అయితే పాపము అంటే ఏంటి అని మనం గమనించుకున్నట్లయితే, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఎదుటి వారిని ఆశించడము పాపము. 10 ఆజ్ఞలు మనకు తెలుసు కదా. ఆ యొక్క ఆజ్ఞలు ఏది తప్పిదము జరిగినా కూడా అది పాపమే. నీ ఇంటి వారిని దేనిని ఆశించకూడదు, పొరుగువారి భార్యను మీరు ఆశించకూడదు. సమస్తాన్ని దేవుడు ముందుగానే లెక్కింప చేసినాడు. కాబట్టి నిజముగా ప్రతి వ్యక్తిలో, ప్రతి మనిషి జీవితంలో ఏముంటుంది అంటే పాపము అనేది ఉంటుంది. ఆ యొక్క పాపము వలన వచ్చు జీతము మరణము. కాబట్టి ఏమంటున్నాడు దేవుడు, ఆ యొక్క మరణపు ముళ్ళుని విరవడానికి ఏం చేశాడు, ఈ యొక్క లోకానికి తన ఐశ్వర్యాన్ని వదులుకొని, ఆయన సింహాసనాన్ని వదులుకొని ఈరోజు నీ కొరకు నా కొరకు ఈ యొక్క లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే, నువ్వు పాపములో జీవిస్తూ ఉంటున్నావు కనుక ఆ యొక్క పాపము వలన వచ్చు జీతము ఏంటి, మరణము కనుక ఆ యొక్క మరణపు ముళ్ళును విరవడానికి దేవుడు లోకానికి వచ్చి ఉంటున్నాడు. ఆ యొక్క లోకానికి వచ్చిన తర్వాత రక్షణను మనకు అనుగ్రహించాడు. ఆ యొక్క రక్షణను పొందుకున్న తర్వాత మరల నువ్వు ఎలా జీవిస్తూ ఉంటున్నావు ఒకసారి నీవు పరిశీలన చేసుకోవాలి. ఆ యొక్క రక్షణను నువ్వు కాపాడుకుంటూ దేవునితో సహవాసము కలిగి జీవిస్తున్నావా? దేవునితో సాంగత్యము కలిగి జీవించినప్పుడు నువ్వేం జరుగుతుందంటే, ఒక మహిమను నువ్వు చూస్తావు, దేవుని మహిమను నువ్వు చూస్తావు. నిజముగా పరిశుద్ధత లేకుండా ప్రభువును ఎవరు చూడలేరండి ఈ లోకములో. మెయిన్ పాయింట్, దేవుడు అంటున్నాడు, నేను నాలో పాపము ఉన్నదని ఎవడైనా నిరూపించగలడా అని ఒక లోకానికి సవాలు విసిరిన దేవుడు నీ కొరకు కూడా చెప్తా ఉంటున్నాడు. నువ్వు క్రైస్తవ బిడ్డగా నువ్వు కూడా మాట్లాడాలి. ఏమనంటే, నాలో పాపం ఉన్నదని నువ్వు నిరూపించగలవా అని నువ్వు కూడా సవాలు విసిరే విధముగా నీ జీవితము ఉండాలి. కాబట్టి పాపము వలన వచ్చు జీతము మరణము, దానిని విరవడానికి దేవుడి లోకానికి వచ్చినాడు. కానీ మరల రక్షణ పొందుకున్న నీవు దేవుని మహిమను పొందుకుంటున్నావా అన్న విషయంను నువ్వు గ్రహించాలి. ఆ యొక్క పాపంలోనే ఉంటూ దేవుడు ఇచ్చే మహిమను కోల్పోతున్న స్థితిలో ఎంతోమంది ఉంటున్నారు కదా. నేటి క్రైస్తవులలో చూస్తే ఎంతోమంది దేవునిలోనే ఉంటూ పాపములో బ్రతుకుతున్న వారు ఉంటున్నారు, రహస్య కార్యములు జరిగిస్తున్న వారు ఉంటున్నారు. కానీ
దేవుడు చూస్తూ ఉంటున్నాడు. నిజముగా నేనైతే అందరికీ మహిమను పంచాలని ఆశపడతా ఉంటున్నాను, కానీ వారు పాపంలో ఉన్నారు కనుక దేవుడిచ్చు ఆ యొక్క మహిమను పొందలేకపోతూ ఉంటున్నారు. ఇక పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నిజముగా పాపము వలన వచ్చు జీతము మరణాన్ని సంపాదించుకున్నట కంటే నిజముగా దేవుడు ఇచ్చే మహిమను పొందుకుంటే ఎంత బాగుంటుంది కదా. ఆయన మహిమను రుచి చూడాలి, ఆయన మహిమను పొందుకోవాలి, ఆయనతో సహవాసము సాంగత్యము కలిగిన జీవితము నీకుంటే ఆ యొక్క మహిమను నువ్వు పొందుకుంటావు. ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే మోషే దేవునితో సహవాసం చేసి 40 రోజులు ఉపవాసం ఉండి 10 ఆజ్ఞల కొరకు కొండ ఎక్కినప్పుడు ఆయన మహిమను చూసిన ఆ ముఖములో తేజస్సును చూసి ఆ కిందున ప్రజలందరూ పడిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంతటి తేజస్సు నీలో ఉందా? దేవునితో గడిపినప్పుడు నీ యొక్క ముఖకాంతి వలన అనేకులకు తెలియాలి ఏంటని నువ్వు దేవుని బిడ్డవని, నీలో ఏ పాపము లేదని కదా. అలాంటి జీవితాన్ని నువ్వు జీవించగలుగుతూ ఉంటున్నావా? దేవుడే మాట్లాడుతూ ఉంటున్నాడు పౌలు ద్వారా, ఏమని భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసిన వ్యక్తులే, కానీ పాపము వలన వచ్చు జీతము మరణాన్ని దేవుడు చేయించాడు. ఆ జయ జీవితము నీలో ఉండాలి అంటే నీలో పాపము ఉండకూడదు. మరల నువ్వు ఆ యొక్క పాపము నీలో లేనప్పుడు నువ్వేం చేస్తావంటే దేవుడిచ్చే మహిమను నువ్వు పొందుకుంటావు. ఆ యొక్క మహిమను పొందుకోలేకపోతే నువ్వు బ్రతికిన కూడా వ్యర్థమే. ఒక మాట ఉంటుంది పరిశుద్ధ గ్రంథములో, అంత్య దినాల్లో దేవుని ఆత్మను అనేకులపైన కుమ్మరిస్తాను, యవ్వనులపైన ప్రత్యేకంగా కుమ్మరిస్తానని యవ్వనుల కొరకు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎందుకు యవ్వనుల కొరకు మాట్లాడాడు దేవుడు? నిజముగా కదా. యవ్వనులు నేటి దినంలో చూస్తే ఎంతోమంది వారి జీవితాలను పాడు చేసుకుంటూ వ్యర్థమైనటువంటి వాటికి సమయాలను ఇస్తూ దేవుడు అనుగ్రహించు మహిమను చూడలేకపోతూ ఉంటున్నారు. ఆ యొక్క ఆత్మను కూడా వాళ్ళు గ్రహించలేకపోతూ ఉంటున్నారు. ఈ లోకంలో ఉన్నదే శాశ్వతము, ఈ లోకంలో ఉన్నదే దానిని ఆస్వాదిస్తూ జుర్రుతూ ఒక పంది బురదలో జుర్రుతూ ఎలా ఉంటుందో అదే లోకం అనుకొని బ్రతుకుతున్న యవనస్తులు ఎంతోమంది ఉంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నన్ను వెదకండి, నా కొరకు రండి, నా యొద్దకు వచ్చినప్పుడు మీకు నేను పరిశుద్ధాత్మను మీకు ఇస్తాను, మీకు మహిమను ఇస్తాను అని దేవుడు యవనస్తుల కొరకు ఎంత చక్కగా మాట్లాడుతూ ఉంటున్నారు, తన బిడ్డలైనటువంటి వారి కొరకు. కానీ దానిని ఏ ఒక్కరు పట్టించుకోలేకుండా ఎవరి ఇష్టానుసరమైనటువంటి జీవితాలను వారు జీవిస్తూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటూ ఈ యొక్క పాపము వలన వచ్చు జీతం ఏంటంటే మరణాన్ని కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల, పాపము వలన వచ్చు జీతాన్ని నువ్వు మరణము తెచ్చుకోకూడదు, కానీ ఆ యొక్క పాపాన్ని చేయించి పాపము నువ్వు దూరపెట్టినట్లయితే దేవుడు అనుగ్రహించు మహిమను నువ్వు పొందుకుంటావు. అప్పుడు దేవుడు నిన్ను చూసి సంతోషించి అనేకులకు మాదిరికరంగా నిన్ను తీర్చిదిద్దాలని ఆశపడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో దేవునికి మోకరిస్తావా? నీ పాతరోత జీవితాన్ని, నీ పాపపు జీవితాన్ని, ఇంతవరదాకా నువ్వు ఎన్నో పాపములు చేసావేమో, ఎన్నో అక్రమములు చేసావేమో, నేటి దినములో వాటన్నిటిని దేవుని సన్నిధిలో విడిచిపెట్టినట్లయితే నూతన హృదయాన్ని నీకు దేవుడు అనుగ్రహించి ఒక మహిమ కలిగిన వ్యక్తిగా దేవుడు నిన్ను తీర్చాలని ఆశపడుతూ ఉంటున్నాడు. కనుక ప్రార్థన చేస్తావా ఈ సమయం ముందు? మహోన్నతుడైనటువంటి జీవము కలిగిన దేవానికి వందనాలు. పాపము వలన వచ్చు జీతము మరణము కనుక దేవా, పరిశుద్ధులైనటువంటి వారే నిన్ను చూస్తారంటున్నావు. నిన్ను చూసే భాగ్యమును అటు ధన్యతను ప్రతి ఒక్క బిడకు మీరే దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.